ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆహార పదార్థాలు వేరుంటాయి. మళ్ళీ గ్రౌండ్ లెవెల్‌కి వచ్చిన తర్వాత ఆహార పదార్థాలు వేరుంటాయి. మళ్ళీ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఆహార పదార్థాలు వేరుంటాయి. ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా ఆ పదార్థాలను తింటేనే శరీరం బ్యాలెన్స్ ఉంటుంది. అయితే ఓకే. ఉదాహరణకు ఇక్కడ మనం వాడే నూనెలు అనుకోండి ఉదాహరణకు. ఇక్కడ పండే నూనెలేంటి చెప్పండి? సన్ వేరుశనక్కాయలు, ఆ! తర్వాత వచ్చేసి నువ్వులు, మళ్ళీ ఆహ్, ఆవ నూనె. ఆవ నూనె ఇక్కడ మనకు పండదు. ఇది నార్త్ ఇండియా సైడ్ పండుతుంది. ఓకే. ఇక్కడ మనకు మళ్ళీ పండేదేంటిదంటే మన కుసుమలు. కుసుమలు. ఓకే. ఇవి ముఖ్య పంటలన్నట్టు. ఈ 3 నూనెలు మనం తీసుకుంటే శరీరానికి మంచిది. మరి ఏ టైంలో ఏ నూనె తీసుకోవాలనేసి మనం అనుకుంటే పల్లీలు నచ్చేసి ఎండాకాలంలో తీసుకోవచ్చు. ఓకే. కుసుమలు నచ్చి వానాకాలంలో తీసుకోవచ్చు. ఇక నువ్వులు నచ్చేసి మనం చలికాలంలో తీసుకోవచ్చు. అంటే ఇవి ఒకవేళ సీజన్స్ అటు ఇటుగా అయితే ప్రాబ్లమ్ వస్తుందా సార్? శరీరం అరగదీయదు కదా! ఓకే. అరగాలి కదా ఒంటికి. అయితే ఈ సీజన్ లోపల ఈ పదార్థాలు తింటే శరీరం అరగదీస్తదనేసి ఒక ప్రతీతి అన్నట్టు. ఎందుకంటే మన చరక సంహిత ఇలా సంహితలలో రాసి ఉన్నాయి మనకు ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు చాలా మంది కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్ అని వాడుతున్నారు. ఈ ప్రశ్న మీరు చాలా బాగా అడిగారు అది సన్‌ఫ్లవర్ గురించి. ఆ! అయితే ఇది రిఫైన్డ్ ఆయిల్ అండి. ఓకే. అయితే కాచి, చల్లార్చి, మళ్ళీ కాచిందనుకోండి అది విషంగా మారిపోతుంది పదార్థం. కాచి చల్లార్చి మళ్ళీ ఓకే. అంటే ఇప్పుడు అర్థమవుతుందా? అవును. చాలా మటుకు మనం అలానే తింటున్నాం కూడా. అయితే విషయం ఏంది అనేసంటే కాచి, చల్లార్చి మళ్ళీ కాస్తారు. అలా ప్రాసెస్ చేస్తారు. డబుల్ రిఫైన్డ్ అంటే 2 సార్లు. ఓకే. ట్రిపుల్ రిఫైన్డ్ 3 సార్లు. 3 సార్లు. ఇంకోటి నూనె యొక్క లక్షణం ఏంటిది ఫస్ట్ చెప్పండి మీరు? రంగు, రుచి, వాసన, చిక్కదనం ఇవి ఉంటేనే అది నూనె. ఓకే. ఇప్పుడు మీ తీసుకునే రిఫైన్డ్ ఆయిల్ లోపల రంగు, రుచి, వాసన, చిక్కదనం ఇవి 3 కనిపిస్తున్నాయా? 4 కనిపిస్తున్నాయా? ఈ ఒకవేళ 4 కనిపియకపోతే అది నూనెనే కాదు. అంటే యెల్లో కలర్‌లో ఉంటుంది. యెల్లో కలర్‌లో ఉంటుంది. వాసన వస్తుందా? ఆహా! ఇంకోటి ఏదైతే పదార్థం ఉందో దాని కలర్ అదేనా? కాదు. ఆ! అయితే ముందు పల్లీలు ఇప్పుడు గానుగలో పట్టేసి ఇప్పుడు చాలామంది అవేర్‌నెస్ వచ్చింది కాబట్టి గానుగ తీసుకుంటారు. పల్లీలని ఒక 2 కిలోలు తీసేస్తే మీకు కిలోన్నర వస్తున్నాయి పల్లీలు నూనె మనకు. తీసేసి జస్ట్ అలా చూస్తే కమ్మటి స్మెల్ వాసన వస్తది. సూపర్‌గా ఉంటుంది. అయితే ముందు వడలు గానీ ఇవి చేసిండ్రనుకో ఆ నూనెని పిండి తీసి పడేయకపోయేటోళ్ళు. ఆ నూనెతో సహా తినేసేవాళ్ళు. అంటే శరీరానికి కావాల్సింది లూబ్రికేషన్. ఆ! ఎవరి బాడీలో లూబ్రికేషన్ సరిగ్గా ఉండదో వాళ్ళకి కీళ్ళ నొప్పులొస్తాయి. హ్మ్. కీళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రాపర్‌లీ నూనె వాడకపోవడమే. ఓకే. ఈ నూనెలతో పాటు మంచి నూనె ఇంకోటేంటిది చెప్పండి? నువ్వుల నూనె. నువ్వుల నూనె. ఇది శరీరానికి వేడిస్తుంది. అద్భుతంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. కాల్షియంని ఇస్తుంది. దీని లోపల మళ్ళీ నువ్వులు 2 రకాలుగా ఉంటాయి. తెల్ల నువ్వులు, నల్ల నల్ల నువ్వులు. నువ్వులు. అవును. ఆ! అంటే అయితే నూనెల్లో రకాలు కూడా ఉంటాయా సార్? తెల్ల నువ్వుల నూనె, నల్ల ఆ! నువ్వుల నూనె. అయితే తెల్ల నువ్వుల నూనె సహజంగా మీకు దొరుకుతాయి. నల్ల నువ్వులు తక్కువ ఉంటాయి. వీటిని తర్పణ విధులలో, వీటిలలో పూజలలో యూజ్ చేస్తారు. అవును. సో, నల్ల నువ్వుల లోపల అధికంగా కాల్షియం ఉంటుంది. ఓకే. అధికంగా వేడి ఉంటుంది. ఓకే. సో, దాన్ని వాడే విధానం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాడాల్సొస్తుంది. ఓకేనా? సూచనలు తీసుకొని మాత్రమే సూచనలు వాడాలి అలా. తీసుకొని పర్ఫెక్ట్‌గా ఉన్న స్పెషలిస్ట్‌లను చూసుకొని అంటే డాక్టర్‌లను అడిగేసి మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. ప్రాబ్లమ్ లేదు బాగుంటుంది. ఓకే. ఇకొచ్చేసి శరీరానికి ఈ రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్ పెరిగిపోతుంది. గుండె నొప్పి ఓకే. సమస్యలు వస్తున్నాయి కదా! మెయిన్‌గా ఈ రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవడం వల్లనే. ఓకే. ఇప్పుడు నీకు కావాల్సినంత లూబ్రికేషన్ నీ బాడీలో దొరకకపోయేసరికి నీకు హార్ట్‌లో బ్లాకేజెస్ రావా? అవును. వీళ్ళేమంటారు? అధికంగా చిక్కదనము, అధికంగా నూనె వాడడం వల్ల నీకు వచ్చినాయి అనేసి అంటారు. అవును. రాంగ్ అది. అయితే నీకు కావాల్సింది హెచ్‌డీఎల్ ఓకే. హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేసి అంటారు. ఎల్‌డీఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనేసి అంటారు. ఓకే. సో, మనకు లో డెన్సిటీ లిపోప్రోటీన్ తీసుకున్నాం అనేసి అంటే లోపల బ్లడ్ లోపల కంతలొచ్చేసి వచ్చే అవకాశాలుంటాయి. హై డెన్సిటీ లిపోప్రోటీన్ తిన్నామనుకోండి బలం వస్తుంది. దీనికి ఎనర్జీ అన్నట్టు. ఓకే. సో, హై డెన్సిటీ లిపోప్రోటీన్ దేనిలో ఉన్నది? మన పంచగవ్యలో ఉన్నది నెయ్యిలో. ఓహ్! దీని లోపల ఇంకోటేందంటే స్వర్ణక్షారం ఉంటుంది. హ్మ్. ఎట్లా స్వర్ణక్షారం ఉంటుంది అనేసంటే ఆవు యొక్క హంప్ ఉంటుంది కదా! అవును. ఆ హంప్ ద్వారా సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు దాంట్లో పడతా ఉంటాయి మనకు. ఓకే. ఆ పడ్డప్పుడు ఏమవుతుంది అనేసంటే ఆ పాలనేది యెల్లో కలర్‌గా మారిపోతాయి. ఓహ్! ఆ పాల నుంచి యెల్లో కలర్‌గా మారిపోయిన దాన్ని మనం మళ్ళీ ఏం చేస్తాం? పెరుగు చేస్తాము. పెరుగు చేసి మళ్ళీ దాన్ని వెన్న తీస్తాము. వెన్న తీసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి దాన్ని
వేడి చేస్తే మళ్ళీ మనకు నెయ్యి అవుతుంది. నెయ్యి. ఇది ప్రొసీజర్. అవును. కానీ ఈరోజు మార్కెట్లో దొరికేది బటర్ ఆయిల్ మొత్తం. చల్లటి పాలని ఏం చేస్తారు అనేసి అంటే బాగా చిలుకుతారు. మీద నుంచి వచ్చే మీగడ ఏదైతే వెన్నలాగా అనిపిస్తుందో ఆ బటర్ని తీసుకుపోయేసి వేడి చేసేసారు అనుకోండి, బటర్ ఆయిల్ తయారవుతుంది. ఓ, అది మంచిది కాదు. మంచిది కాదు, అది ఎల్డిఎల్. అప్పుడు ఏమవుతుంది, గుండె నొప్పులు, గుండె ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చూసినరా, కారణాలకి ఇవే. ఒకప్పుడు గుండె నొప్పులు ఉండేనా అండి? ఇంకోటి, ఒకప్పుడు గుండె నొప్పులు లేవు, అధిక బరువు ఉంది ఇంతకుముందు, అది లేదు. మధుమేహం బాధ ఉండేనా, అది లేదు. ఇవన్నీ ఎవరి వ్యాధులు? ఇవి ఉన్నోళ్ళ వ్యాధులు అనేసి అనేవారు. ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళమా? కాదు, అన్ని వ్యాధులు ఉన్న వాళ్ళు ఇట్లా అయిపోతుంది. అంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధులు, మీరు చెప్పిన వ్యాధులు అన్నీ కూడా వస్తున్నాయి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అంటే ఈ ఏజ్ లో ఏంటి వీనికి ఇలా వచ్చింది అనేసి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. విషయం ఏంటి అంటే అధిక వేపుళ్ళు, జంక్ ఫుడ్ కి బాగా అలవాటు అయిపోయారు మనుషులు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇంట్లో తల్లి చేసే ఫుడ్ కన్నా బయట చేసే ఆ హోటల్ ఫుడ్లు బాగా ప్రీతి అయిపోయింది. ఎందుకు అంటే వాడు వేసే టేస్టెడ్ పౌడర్ అవి ఇవి వేయడం వల్ల రుచి బాగా టేస్ట్ అనిపించేసి వేరు మరిగిండు. డాల్డా వనస్పతి అనేసి అంటాం మనము. డాల్డా ఇదేం చేస్తారు అనేసి అంటే, వనస్పతి అంటే ఉదాహరణకు సన్ఫ్లవర్ ఉందనుకోండి, ఆయిల్, దానిపైన ఒక వాయు యొక్క ప్రక్రియ ద్వారా ఆ నూనెని గడ్డపరిచేటట్టు చేస్తారు అన్నట్టు. ఒక వాయువుని వదిలేసేసి ఒక ప్రక్రియ ద్వారా ఆ నూనెని గడ్డపరిచేటట్టు చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అది ఘన పదార్థాల్లో మారిపోతుంది. అదే మనకి డాల్డా. ఈ రోజు బేకరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాల్డా ద్వారా తయారవుతాయి. ఇంతకుముందు మనకు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పండుగలు పెట్టినారు. అది బేకరీ గురించి మీకు చెప్పాలంటే ఈ పండుగల గురించి మాట్లాడాల్సి వస్తుంది కొంచెం నేను. ఎందుకు అనేసి అంటే, ముందు కాలం లోపల పండుగ వచ్చిందంటే అందరికి ఖుషి, చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు ఖుషి. ఎందుకంటే స్నాక్స్ వస్తాయి అనేసి. ఇప్పుడు ఎటుపోయినా కానీ బేకరీలలో పోతున్నారు, తింటున్నారు, బేక్ చేసి తినేస్తున్నారు. ముందు కాలంలో అలా కాదు. మంచి గానుగ నూనె, నెయ్యి, పదార్థంలో నెయ్యి వేసి మళ్ళీ గానుగ నూనెలో దాన్ని మంచిగా గోలు ఇచ్చిన తర్వాత సీసాల్లో మర్దమన్లలో పెట్టేవారు. ప్లాస్టిక్ డబ్బాలు లేకుండా అప్పుడు వీటిలలో పెట్టిన పదార్థాలని కరెక్ట్ 3 నెలలే ఉంచుతుండే, 3 నెలల్లో కథం పట్టించేస్తుండే. ఇంకోటి, పుష్కలంగా తినేటోళ్ళు. ఏ సీజన్లో ఏమొస్తున్నాయి మీరు నాకు చెప్తా ఉంటే నేను దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఈ దసరా సీజన్లో ఏం వండుతారు చెప్పండి మీ ఇంట్లో? పులిహోర, సకినాలు. సంక్రాంతి టైంలో చేస్తాం. ఇక్కడ మన తెలంగాణ ప్రాంతాల్లో సకినాలు కూడా చేస్తారు తినడానికి, టేస్ట్ కోసం అనేసి. అయితే విషయం ఏంది అనేసి అంటే, శరీరం లోపల ఏ పోషక పదార్థాలు అయితే మనకు తక్కువ పడతాయో ఆ ప్రకృతికి ఆ టైంలో, వాటిని వీరు ఏం చేస్తారు అనేసి అంటే డైరెక్ట్గా వండేస్తారు. అయితే ఏం చేస్తుండే, నూనె తక్కువ పడిపోయింది అనుకోండి, నూనెకి సంబంధించిన పదార్థాలు స్నాక్స్ ఎక్కువ చేస్తారు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ప్రతి ఋతువు లోపల ఈ పదార్థం తినాలనేసి మీకు ఇక్కడ ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం మనం తినుకుంటా వెళ్తే శరీరానికి పోషకతత్వం వస్తుంది. అట్లా ఇప్పుడు ఉదాహరణకు వర్షాకాలం ఉంది. వర్షాకాలం లోపల అధికంగా నువ్వు నీళ్ళకి సంబంధించిన పదార్థాలు తీసుకున్నావు అంటే నీకు రోగాలు వస్తాయి. నీళ్ళకి సంబంధించిన పదార్థాలు ఏమున్నాయి? వాటర్ మెలన్, అది సమ్మర్లో తీసుకుంటాం. మరి సమ్మర్లో పండే పంట నువ్వు ఇప్పుడు వర్షాకాలంలో తింటే ఎట్లా? అర్థమవుతుందండి. దాని తర్వాత ఈ చలికాలంలో ఇవి పండవు మనకు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడి నుంచో సప్లై చేసేసుకొని పండించేసేసి ఇలా పదార్థాలు తీసుకున్నారు. అన్ సీజనల్ ఫ్రూట్స్ తిన్నారనుకోండి, రోగాలు వస్తాయి. ఏ సీజన్లో అధికంగా తక్కువ ధర ఉంటుందో అదే సీజనల్ ఫ్రూట్స్, అవే తినాలి. మీరు చెప్తుంటే ఎలా ఉందంటే ఒక్కసారిగా అసలు మన పాతకాలంలోకి వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు మనం తినేది ప్రతిదీ కూడా ఒక మనకి ఔషధం లాగా పనిచేసేది. ఇప్పుడు మనం తినేది ప్రతిదీ కూడా మనకి విషం లాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, మొన్నటిదాకా టమాటాల రేట్లు పెరిగిపోయింది. అంటే ఏంటిది అసలు టమాటాల రేట్ పెరిగిందంటే, అది సీజన్ టైం కానీ కాదు టమాటాలకు మనకు. అందుకోసం టమాటాలు దొరకలేవు. ముందు కాలంలో ఏం చేసేవాళ్ళు, టమాటాలు ఎక్కువ పండిన టైం ఏదైతే ఉంటుందో ఆ టైం లోపల అధికంగా అయితే కదా, వాటిని కోసి కొంచెం ఉప్పు వేసి ఎండకు ఆరబెట్టేసేటోళ్ళు. ఆరబెట్టేసి సీసాల జాడీలలో
చేసేసి పెట్టేవాళ్ళు. ఈ అన్ సీజన్ టైం లోపల ఈ టమాటాలను వేసుకొని వండుకొని తినేవాళ్ళు టేస్ట్ కోసం. ఓకే. ఇప్పుడు ఏవైతే కూరగాయలు నీకు అతి కాస్ట్లీగా దొరుకుతున్నాయో ఇది సీజన్ కాదన్నట్టు. ఓకే. ఏ సీజన్లో అయితే నీకు అతి సస్తాగా దొరుకుతున్నాయో అది దాని సీజన్ అన్నట్టు. ఓకే. అయితే ఏ సీజన్లో అతి తక్కువ రేటుకి దొరుకుతుందో ఆ పదార్థాలే నువ్వు తినాలి. అధికంగా రేటుకు దొరికేసి నేను తినాలేసి అనుకున్నావు అనుకో, ఇప్పుడు బీరకాయలు ఉన్నాయి 80 రూపాయల కిలోనో 100 రూపాయల కిలోనో XYZ ఏదో ఉండొచ్చు. అయితే ఇది సీజన్ కాదు దాన్ని. ఇంకో నెల అయిపోతే దాని సీజన్ పుష్కలంగా దొరికితే నీకు 10 రూపాయల కిలో 5 రూపాయల కిలో అమ్ముతాడు వాడు. ఓకే. అది నీకు మంచిది, అప్పుడు తిను. సీజన్ టైంలో ఏదైతే సస్తా ఉంటుందో అది తిన్నావంటే నీ ఆరోగ్యానికి మంచిది. ఎందుకు అంటే ప్రకృతి ఆ టైంలో నీకు ఇస్తున్నది తిను, ఇది నీకు మంచిదని. నువ్వేం చేస్తున్నావు? ప్రకృతికి విరుద్ధంగా నువ్వు ఏ పదార్థం తీసుకున్నా ఇబ్బంది. అంటే మనకి ఇప్పుడు వచ్చే వ్యాధులన్నీ కూడా ఇలాంటి వాటి మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఇలానే చేస్తున్నారు చూడండి మీరు.